ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం ఇలా వరుసగా ఇప్పటివరకు 3 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం మరో శ్వేతపత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని సీఎం రేవంత్ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలోని రామనాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారని, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవా ల్యాండ్స్ ను కూడా కొట్టేశారని అన్నారు. దస్పల్ల భూములను కాజేసి ఇళ్లను నిర్మించారని, మాజీ ఎంపీ ఎంవివి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తిని కాజేసేందుకు యత్నించారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కాజేశారని అన్నారు. తిరుపతి జిల్లాలో భూ అక్రమాలకు లెక్కే లేదని, 22A పెట్టి భూ అక్రమాలు చేశారని, చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారని, పొంగునూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారని, పేదవారి అసైన్డ్ భూములను లాక్కున్నారని, హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారని, ముందే స్థలం కొనేవారని, అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారని, గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారని, ఇటు నివాసయోగ్యం కాని భూములను ఇళ్లకు కేటాయించారని, అక్రమంగా భవనాలు కట్టేశారని, ప్రశ్నించే వారిపై దాడులు చేశారని, 13,800 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలకు దారాదత్తం చేసిందని, వైసీపీ నేతలు తక్కువ ధరకే 40,000 ఎకరాలు కొన్నారని, అధికారులను బెదిరించి భూములను పట్టాలు తెచ్చుకునేవారని చంద్రబాబు ఆరోపించారు. భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి గత ప్రభుత్వం 13 కోట్లు ఖర్చు చేసిందని, భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని, ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించి జగన్కు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను చంద్రబాబు కోరారు. భవిష్యత్తులో భూ కబ్జాలు చేయాలంటే భయపడేలా చేస్తామన్నారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని, గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీలో తీసుకొస్తామన్నారు. తాము భూమి యజమానులమని కబ్జాదారులు నిరూపించుకోవాలని చంద్రబాబు తెలిపారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించామన్నారు. బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు పొడిచారని, నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారని, అధికారులను డిప్యూటేషన్పై తెచ్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనుల శాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు. కానీ వైసీపీ హయాంలో మాత్రం ఆ 2 శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్ గన్లను బలవంతంగా లాక్కున్నారు. ప్రకాశం జిల్లాలో 25 క్వారీలపై దాడులు చేశారు. కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారు. దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరుతో గన్లను దోపిడీ చేశారు. ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయని చంద్రబాబు అన్నారు. ప్రకృతి
సంపద ప్రజలకు చెందాలన్నారు. గనుల బాధితులు ముందుకు రావాలని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సిబ్బందిని తగ్గించి స్మగ్లర్లను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. రుషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ ని కట్టారని, రుషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా భీమిలి ఎర్రమట్టి దిబ్బల్ని పూర్తిగా మింగేశారని, ప్రభుత్వ ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని, భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలని, అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గంజాయి నేరాలు, అత్యాచారాలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముచ్చుమరి బాధిత కుటుంబానికి 10 లక్షలు, విజయనగరం చిన్నారి కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామన్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిందో అర్థమవుతోందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఈసారి షాక్ ట్రీట్మెంట్ ఉంటుందని చంద్రబాబు తెలిపారు.